హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. నా పేరు హేమంత్, అందరూ నన్ను విజాడ్గా పిలుస్తారు. నన్ను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో మీరు చూసే ఉంటారు. ఈరోజు నేను మీ ముందుకు ఒక 6 కార్ గ్యాడ్జెట్స్ని తీసుకొచ్చాను. ముందుగా ఫస్ట్ గ్యాడ్జెట్ క్యూబో టైర్ ఇన్ఫ్లేటర్. ముఖ్యంగా చాలా మంది ఫేస్ చేసే ఇష్యూ, మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కానీ కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు కానీ టైర్ పంచర్ అవడం లేదా టైర్లో గాలి తగ్గడం లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు మీరు కూడా. అలాంటి వాళ్ళ కోసమే ఈ గ్యాడ్జెట్. బాక్స్లో మనకు ఒక టైర్ ఇన్ఫ్లేటర్ వస్తుంది, ఒక ఎయిర్ హోస్ పైప్ వస్తుంది అండ్ 3 టైప్స్ ఆఫ్ నాజిల్స్ వస్తాయి. మనం దీంతో మన కార్స్కి కానీ బైక్స్ కానీ సైకిల్స్కి కానీ అండ్ బాస్కెట్బాల్కి కానీ ఏవైనా వాటికి మనం గాలి అనేది పంప్ చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని యావరేజ్గా దీని ఛార్జింగ్ టైం అప్రాక్సిమేట్గా 3 hours పడుతుంది. నాకైతే 3 to 3.5 hours పట్టింది. ఎమర్జెన్సీ లైట్ కూడా ఇచ్చారు. దీని ద్వారా మనం నైట్ టైంలో కూడా గాలి ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని పవర్ బ్యాంక్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ USB పోర్ట్ ఇచ్చారు కదా, USB పోర్ట్ నుంచి మాత్రమే పవర్ బ్యాంక్ లా మనం యూస్ చేసుకోవచ్చు. Type-C ఓన్లీ ఫర్ ఛార్జింగ్. మనం డిస్ప్లే విషయాన్ని చూసుకుంటే కార్ సింబల్ అంటే కార్ పంప్ చేసుకోవచ్చు, బైక్ సింబల్, సైకిల్స్, ఫుట్బాల్ అండ్ ఇది మాన్యువల్ సింబల్. మాన్యువల్ గా మనం బెలూన్స్ కి మనం గాలి కొట్టుకోవాలన్నా వాటికి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు యూనిట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ యూ బటన్ ఇలా ప్రెస్ చేస్తే యూనిట్స్ PSI లో ఉంది, నెక్స్ట్ బార్ కిలో పాస్కల్ లో ఉంది, కిలోగ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంటుంది. రెగ్యులర్ గా మన ఇండియన్ స్టాండర్డ్ ఏంటంటే PSI లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో కార్ లో PSI యూనిట్స్ పెట్టుకున్నాను. ఈ పైప్ ఏదైతే ఉందో ఈ హోస్ పైప్ మనం మన టైర్ కి కనెక్ట్ చేయగానే మన టైర్ లో ఎంత గాలి ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. దాన్ని చూసుకొని మనం ఎంత మనం ఫిల్ చేసుకోవాలనేది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కార్ టైర్ ప్రెజర్ ఎంత కొట్టాలో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసే స్టిక్కర్ ఉంటుంది, దాన్ని బట్టి వాల్యూ సెట్ చేసుకొని ఫిల్ చేసుకోవడమే. ఈ పవర్ బటన్ ని సింగిల్ ప్రెస్ చేసామంటే మనకు ఎయిర్ పంప్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీరు ఎంతైతే వాల్యూ పెట్టుకుంటారో ఆ వాల్యూకి రీచ్ అవ్వగానే ఆగిపోతుంది. ఇది 2440 రూపీస్ పడుతుంది అమెజాన్ లో. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మార్కెట్ లో మనకు 12 volt అవుట్పుట్ తో మనకు దొరికేస్తాయి, కానీ దాంతో పోలిస్తే ఇది కొద్దిగా బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, ఈ ప్రోడక్ట్ అయిపోయింది. ఇంకొక ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇంకో ప్రోడక్ట్ వచ్చి యూస్ఫుల్ గ్యాడ్జెట్ కార్ బ్యాక్ రెస్ట్ హ్యాంగర్. ప్యాసింజర్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి, బ్యాక్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి ఈ లగేజ్ క్యారీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళ కోసమే ఈ గ్యాడ్జెట్ అన్నమాట. ఇది వచ్చేసి మనం బ్యాక్ రెస్ట్ ఏదైతే డ్రైవర్ కానీ కో డ్రైవర్ కానీ వాళ్ళ సీట్స్ కి మనం ఆ హెడ్ రెస్ట్ దగ్గర తగిలిచ్చేస్తే బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇక్కడ మనం హ్యాండ్ బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ ఏమైనా తగిలించుకోవచ్చు. ఈవెన్ స్కూల్ బ్యాగ్స్ కూడా మనం దానికి పెట్టుకోవచ్చు. మాక్సిమం వెయిట్ కెపాసిటీ వచ్చేసి 50 kgs వరకు ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీయే, బట్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 165 రూపీస్. ప్యాక్ ఆఫ్ 4 అనమాట. ఇది సన్ గ్లాసెస్ హోల్డర్. మన ఆటోమొబైల్ ఛానల్లో రివ్యూస్ లో చూస్తుంటాం కదా, చాలా కాస్ట్ లో మనకు సన్ గ్లాసెస్ హోల్డర్ కనిపించలేదు. దాన్ని ఉద్దేశించి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. దీన్ని మనం ఇక్కడ వ్యానిటీ మిర్రర్స్ కి ఈ రకంగా ఫిట్ చేసి ఇలా మన గ్లాసెస్ తగిలిచ్చాడు. సన్ గ్లాసెస్ హోల్డర్ లేకపోతే ఈ చిన్న గ్యాడ్జెట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ప్రైస్ వచ్చి 399 రూపీస్. బట్ దీని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, లెదర్ ఫినిషింగ్. యూస్ఫుల్ ప్రోడక్టే. ఎంతమంది కార్స్ లో ఈ సన్ గ్లాసెస్ హోల్డర్ లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది మీకు చెప్పాలి, నేను అమెజాన్ లో కార్ క్లీనింగ్ గ్యాడ్జెట్స్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఈ గ్యాడ్జెట్స్ అన్ని విడివిడిగా కనిపించాయి. ఇవన్నీ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఉంది. కానీ ఒక దగ్గర మాత్రం ఈ 5 గ్యాడ్జెట్స్ అన్ని కలిపి 480 రూపీస్ కే వస్తున్నాయి. సో అందుకని ఈ గ్యాడ్జెట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అవుటర్ బాడీ క్లీనింగ్ కి 2 బ్రషెస్ వచ్చాయి, మనకు మైక్రోఫైబర్ బ్రషెస్. ఇంటీరియర్ క్లీనింగ్ కి 2 బ్రషెస్ వచ్చాయి. అలాగే మనకు ఒక మైక్రోఫైబర్ క్లాత్ కూడా వచ్చింది అండ్ విండ్షీల్డ్ క్లీనర్ టాబ్లెట్స్. ఇవి మనకు నార్మల్ గా దొరకాలంటే 160 రూపీస్ ఏమో పే చేయాల్సి వస్తుంది. మీరు ప్యాక్ ఆఫ్ 10 అలా ఉంటాయి. మనకు ఒక కాంప్లిమెంటరీగా 2 ఇస్తున్నాడు. ఇన్ని గ్యాడ్జెట్స్ మనకు 480 రూపీస్ కే వస్తున్నాయి అనమాట. సో వీటి పనితీరు కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఈ బ్రష్ అయితే ఉంది కదా, ఇది పెద్ద బ్రష్. పెద్ద బ్రష్ ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకొని మనం కార్ పైన తుడవాలన్నా కూడా చాలా ఈజీగా, అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా క్లీన్ అయిద్ది అనమాట. ఇంకా చెప్పాలంటే దీన్ని మనం రిమూవ్ చేసుకొని ఇది వాషింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది చిన్న చిన్న ఏరియాస్ లో మనం క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు కింద ఇక్కడ ఈ స్పాట్ లో అలాంటి స్పాట్స్ లో మనం క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ బ్రష్ అనేది. అండ్ ఇది AC వెంట్స్ గానీ డాష్ బోర్డ్ గానీ మనకు డస్ట్ ఉంటది కదా, ఆ డస్ట్ ని క్లీన్ చేసుకోవడానికి దుమ్ము బట్టి ఉంటుంది కొన్ని సార్లు. ఆ దుమ్ముని మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ సన్న బ్రిజిల్స్ చాలా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చింది, మెయిన్ ఇప్పుడు మనకు ఇది సాఫ్ట్ బ్రిజల్స్ తో వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. దీంతో మనం సాఫ్ట్ డస్ట్ కూడా క్లీన్ చేయొచ్చు. ఇంకా ఇంత క్లీన్ చేసినా ఎంతో కొంత డస్ట్ అనేది ఉంటానే ఉంటది. అలాంటి వారి కోసమే ఇంకో గ్యాడ్జెట్ తీసుకొచ్చాను. కమాన్, ఇంకో గ్యాడ్జెట్. ఇదే జెల్. చాలా మెత్తగా స్లైమ్ లాగా ఉంటుంది. ఇది చిన్నపిల్లకాయలకి ఇస్తే రోజంతా విసుక్కుంటూ కూర్చుంటారు. ఇది
క్లీనింగ్ జెల్ ఇది. దీన్ని మనం ఇంటీరియర్ డాష్ బోర్డ్ క్లీనింగ్ కి, సన్న మట్టి ఏదైతే ఉందో ఈ కప్ హోల్డర్స్ ఏవి ఉంటాయి కదా మన దగ్గర, కప్ హోల్డర్స్ గానీ, తర్వాత హ్యాండ్ రెస్ట్ కింద మనకు కొద్దిగా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, అక్కడ క్లీన్ చేసుకోవాలన్నా ఈ క్లీనింగ్ జెల్ మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ దీంతో మనం జస్ట్ అలా పెట్టి ఇలా తీసామంటే మొత్తం డస్ట్ అంతా దీనికి అతుక్కొని వచ్చేస్తుంది. అండ్ దీన్ని వన్ టైం యూజ్ కాదు, చాలా మంది పొరపడుతున్నారు, ఇది వన్ టైం యూజ్ కాదు, కనీసం యూజ్ చేయొచ్చు, దీన్ని రంగు మారేదాకా యూజ్ చేయొచ్చు మాక్సిమం. అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. ఈ గ్యాడ్జెట్ ప్రైస్ వచ్చేసి 289 రూపీస్. ఇంకో గ్యాడ్జెట్, లాస్ట్ గ్యాడ్జెట్, చాలా మంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అలాగే మా రాఖీ లాంటి పెట్స్ కూడా ఉంటారు. వాళ్ళు కానీ కారులోకి వచ్చారంటే కార్ ఇంకా నాశనం అంతే. ఎక్కువ తినేటివి పడేస్తా ఉంటారు. మా చిన్నగాడు అయితే చినేటివి పడేస్తాడు, లేస్ ప్యాకెట్లు అయ్యి. మా రాగ్గాడు అయితే బొచ్చు మొత్తం మా రాగ్గాడు దాడే ఉంటది. ఇలాంటివి క్లీన్ చేయడానికి పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్, ఇది అగౌరా బ్రాండ్ ది. దీంట్లో మనకు వాక్యూమ్ క్లీనర్, అలాగే చార్జర్, 3 డిఫరెంట్ నాజిల్స్ వస్తాయి. దీనికి బయట దొరికే వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఛార్జింగ్ ఆపరేటెడ్ బ్యాటరీ ఉంటుంది దీంట్లో. దీన్ని ఛార్జ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 4 hours పడుతుంది. డస్ట్ కలెక్ట్ చేసి మనం రిమూవ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఆరెంజ్ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ ని ప్రెస్ చేసి దీని ఇట్లా తీసి ఇక్కడ మనకి హెపా ఫిల్టర్ ఇచ్చాడు, ఈ ఫిల్టర్ తీసి అతను బయటపడేది. ఈ బటన్ ని ప్రెస్ చేస్తే వాక్యూమ్ క్లీనర్ ఆన్ అవుతుంది. ఒకటే పవర్ ఉంటుంది దీని సక్షన్ పవర్ కెపాసిటీ 5.5 kPa ఉంటుంది. అండ్ దీనికి 3 నాజిల్స్ ఇచ్చారు, 3 డిఫరెంట్ నాజిల్స్. మీ యూసేజ్ ని బట్టి డిఫరెంట్ నాజిల్స్ ని పెట్టుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 to 25 minutes మనం యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 2969. మార్కెట్ లో మీకు 1200 అవైలబిలిటీ ఉన్నాయి, కొన్ని 1300 కి. అవి 12 డైరెక్ట్ కెపాసిటీతో వస్తున్నాయి. ఇది పోర్టబుల్ కాబట్టి మీకు అంత ప్రైస్ ఉంది. మీరు చెక్ చేసుకొని తీసుకోండి. నేను కింద లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను వాటివి కూడా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ గ్యాడ్జెట్స్ వీడియో. అయితే ఇంకా సరికొత్త గ్యాడ్జెట్స్ మేము ముందుకు తీసుకొస్తాను. అఫోర్డబుల్ కొన్ని ఉన్నాయి, అలాగే కొన్ని కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్ లో నాకు, మీకు ఏ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ మీరు ఇష్టపడుతున్నారు ఎక్కువ, ఆ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ సీ యూ, బై బాయ్.